12వ అధ్యాయము. నిరాకారాన్ని ధ్యానించాలా, విగ్రహాలను పూజించాలా? అర్జునుడు అడుగుతున్నాడు. శ్రీకృష్ణ, నిరంతరము నీ అందే మనస్సు ఉంచి కొందరు భక్తులు సగుణ రూప పరమేశ్వరుడైన నిన్నే ఉపాసిస్తూ ఉంటారు. మరికొందరు నాశరహితము, అవ్యక్తము అయిన పరబ్రహ్మనుని ధ్యానిస్తూ ఉంటారు. ఈ ఇద్దరిలో ఉత్తమ యోగి ఎవరు? అర్జున, మనస్సును నాయందే నిలిపి నిరంతరము దైవచింతనా పరులై మిక్కిలి శ్రద్ధతో విగ్రహ రూపములో నన్ను పూజించేవారు ఉత్తమ యోగులని నా అభిప్రాయము. కానీ ఇంద్రియములను వశపరచుకొనువారు, సకల భూతములకు హితమునే కోరువారు, సర్వప్రాణులను సమభావముతో చూసేవారిని యోగులు అంటారు. మనోబుద్ధులకు అతీతుడను, సర్వం వ్యాపించిన వాడను, నిత్యుడను, నిశ్చలుడను, నిరాకారుడను, నాశరహితుడను అయిన నా కొరకు నిరంతరము ధ్యానము చేసేవారు కూడా నన్నే పొందుతారు. అవ్యక్తమును ఉపాసించాలనే ఆసక్తి గల వారికి కష్టం ఎక్కువగా ఉంటుంది. దేహాభిమానం కలవారికి అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యమే. పరాయములైన భక్తులు కర్మలన్నిటినీ నాయందే అర్పించి నన్నే పరమగమ్యంగా భావించి అనన్య భక్తి యోగముతో ఎవరు పూజించుతున్నారో వారిని నేను శీఘ్రముగానే మృత్యురూప సంసార సాగరము నుండి ఉద్ధరించెదను. నాయందే మనస్సును నిలుపుము, నాయందే బుద్ధిని లగ్నము చేయుము, అప్పుడు నీవు నాలోనే ఉంటావు. ఇందులో ఏమాత్రము సందేహము లేదు. జై శ్రీకృష్ణ. మనస్సును నాయందు స్థిరముగా ఉంచే సామర్థ్యము లేకపోతే అభ్యాస యోగంతో నన్ను పొందేందుకు ప్రయత్నించు. అభ్యాసములో కూడా ఆసక్తుడవైతే నా కొరకు పనులు చేస్తూ ఉంటూ నా నిమిత్తం కర్మలను ఆచరించుట ద్వారా కూడా నన్నే పొందేందువు. అది కూడా చేయలేకపోతే నా యోగమును ఆశ్రయించి మనస్సును నియంత్రించుకొని సకల కర్మఫలములను త్యజింపుము. అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టమైనది, జ్ఞానము కంటే ధ్యానము విశిష్టము, ధ్యానము కంటే కర్మఫల త్యాగము శ్రేష్టము. త్యాగము వలన పరమశాంతి లభించును. ఏ ప్రాణియందును ద్వేష భాషము లేనివాడు, మైత్రి దయ కలవాడు, మమకారము అహంకారము లేనివాడు, సుఖ దుఃఖాలలో సమభావంతో ఉండేవాడు, ఓర్పు కలవాడు, నిత్య సంతోషి, యోగయుక్తుడు, మనోనిగ్రహం కలవాడు, దృఢమైన నిర్ణయము కలవాడు, నాయందే మనస్సును బుద్ధిని అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియుడు. లోకమున ఎవరికిని క్షోభ కలిగింపని వాడను, ఎవరి వలనను తాను ఉత్తేజితుడు కానివాడను, హర్షము, ఈర్ష, భయము, ఉద్వేగము మునగు వికారములు లేనివాడును అట్టి భక్తుడు నాకు ప్రియుడు. కోరిక లేనివాడు, పరిశుద్ధుడు, దక్షుడు, పక్షపాతరహితుడు, ఎట్టి దుఃఖములకును చలింపనివాడు, సమస్త కర్మలను పరిత్వజించినవాడు అగు భక్తుడు నాకు ప్రియుడు. దేనికి సంతోషించని, దేనిని ద్వేషించని, దేనికి దుఃఖించని, ఏదీ ఆశించని, మంచి చెడులను త్యజించిన వాడు నాకు ప్రియుడు. శత్రువులు, మిత్రులు, మానము, అవమానము, శీతలము, ఉష్ణము, సుఖము, దుఃఖము, నిందస్తుతి మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించువాడు మరియు ఆసక్తిరహితుడు, మననశీలుడు, లభించిన దానితో తృప్తి చెందేవాడు, స్థిర నివాసములయందు ఆసక్తి లేనివాడు, నిశ్చల హృదయుడు నాకు ఇష్టుడు. పైన పేర్కొనబడిన ఉత్తమ గుణములు కలిగి యుండినవాడు ఎవరైతే నిష్మామ భక్తి శ్రద్ధలతో ధర్మరూపమైన అమృతమును సేవిస్తారో వాళ్ళు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. ఈ విధంగా ఉపనిషత్తు
బ్రహ్మ వి బ్రహ్మ విద్య, యోగ శాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీ భగవద్గీతయందు భక్తి యోగము అనే 12వ అధ్యాయము సమాప్తము. జై శ్రీకృష్ణ. 12వ అధ్యాయము. నిరాకారాన్ని ధ్యానించాలా, విగ్రహాలను పూజించాలా? అర్జునుడు అడుగుతున్నాడు. శ్రీకృష్ణ, నిరంతరము నీ అందే మనస్సు ఉంచి కొందరు భక్తులు సగుణ రూప పరమేశ్వరుడైన నిన్నే ఉపాసిస్తూ ఉంటారు. మరికొందరు నాశరహితము, అవ్యక్తము అయిన పరబ్రహ్మనుని ధ్యానిస్తూ ఉంటారు. ఈ ఇద్దరిలో ఉత్తమ యోగి ఎవరు? అర్జున, మనస్సును నాయందే నిలిపి నిరంతరము దైవచింతనా పరులై మిక్కిలి శ్రద్ధతో విగ్రహ రూపములో నన్ను పూజించేవారు ఉత్తమ యోగులని నా అభిప్రాయము. కానీ ఇంద్రియములను వశపరచుకొనువారు, సకల భూతములకు హితమునే కోరువారు, సర్వప్రాణులను సమభావముతో చూసేవారిని యోగులు అంటారు. మనోబుద్ధులకు అతీతుడను, సర్వం వ్యాపించిన వాడను, నిత్యుడను, నిశ్చలుడను, నిరాకారుడను, నాశరహితుడను అయిన నా కొరకు నిరంతరము ధ్యానము చేసేవారు కూడా నన్నే పొందుతారు. అవ్యక్తమును ఉపాసించాలనే ఆసక్తి గల వారికి కష్టం ఎక్కువగా ఉంటుంది. దేహాభిమానం కలవారికి అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యమే. పరాయములైన భక్తులు కర్మలన్నిటినీ నాయందే అర్పించి నన్నే పరమగమ్యంగా భావించి అనన్య భక్తి యోగముతో ఎవరు పూజించుతున్నారో వారిని నేను శీఘ్రముగానే మృత్యురూప సంసార సాగరము నుండి ఉద్ధరించదను. నాయందే మనస్సును నిలుపుము, నాయందే బుద్ధిని లగ్నము చేయుము, అప్పుడు నీవు నాలోనే ఉంటావు. ఇందులో ఏమాత్రము సందేహము లేదు. జై శ్రీకృష్ణ. మనస్సును నాయందు స్థిరముగా ఉంచే సామర్థ్యము లేకపోతే అభ్యాస యోగంతో నన్ను పొందేందుకు ప్రయత్నించు. అభ్యాసములో కూడా ఆసక్తుడవైతే నా కొరకు పనులు చేస్తూ ఉంటూ నా నిమిత్తం కర్మలను ఆచరించుట ద్వారా కూడా నన్నే పొందేందువు. అది కూడా చేయలేకపోతే నా యోగమును ఆశ్రయించి మనస్సును నియంత్రించుకొని సకల కర్మఫలములను త్యజింపుము. అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టమైనది, జ్ఞానము కంటే ధ్యానము విశిష్టము, ధ్యానము కంటే కర్మఫల త్యాగము శ్రేష్టము. త్యాగము వలన పరమశాంతి లభించును. ఏ ప్రాణియందును ద్వేష భాషము లేనివాడు, మైత్రి దయ కలవాడు, మమకారము అహంకారము లేనివాడు, సుఖ దుఃఖాలలో సమభావంతో ఉండేవాడు, ఓర్పు కలవాడు, నిత్య సంతోషి, యోగయుక్తుడు, మనోనిగ్రహం కలవాడు, దృఢమైన నిర్ణయము కలవాడు, నాయందే మనస్సును బుద్ధిని అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియుడు. లోకమున ఎవరికిని క్షోభ కలిగింపని వాడను, ఎవరి వలనను తాను ఉత్తేజితుడు కానివాడను, హర్షము, ఈర్ష, భయము, ఉద్వేగము మునగు వికారములు లేనివాడును అట్టి భక్తుడు నాకు ప్రియుడు. కోరిక లేనివాడు, పరిశుద్ధుడు, దక్షుడు, పక్షపాతరహితుడు, ఎట్టి దుఃఖములకను చలింపనివాడు, సమస్త కర్మలను పరిత్వజించినవాడు అగు భక్తుడు నాకు ప్రియుడు. దేనికి సంతోషించని, దేనిని ద్వేషించని, దేనికి దుఃఖించని, ఏదీ ఆశించని, మంచి చెడులను త్యజించిన వాడు నాకు ప్రియుడు. శత్రువులు, మిత్రులు, మానము, అవమానము, శీతలము, ఉష్ణము, సుఖము, దుఃఖము, నిందస్తుతి మొదలగు ద్వంద్వములను సమాన